హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ నాటుకోడి కూర. దీన్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే అండి, మీకు వంట రాకపోయినా సరే, ఇలా కనుక చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే 10 నిమిషాల్లోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను ముందుగా 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. అలాగే ఈ చికెన్‌కి పైన స్కిన్ ఉంటుందండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. దీన్నంతటిని ఉప్పు, పసుపు వేసి 4, 5 సార్లు నీళ్ళతోటి వాష్ చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ చికెన్‌లోకి ఇంకా ఏమీ మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇలా కలుపుకున్న చికెన్ అంతటిని కుక్కర్‌లోకి వేసుకోవాలి. నీళ్ళేమీ అవసరం లేదు. ముందు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద, తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా చెక్క, 2 లవంగాలు వేసి ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. మరొక 2 నిమిషాల సేపు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. మనం చికెన్ ఉడికించేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హాఫ్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి టమాటా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండే ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, మరొకసారి కలుపుకొని ఉడికించుకున్న చికెన్ అంతటిని ఇందులోకి వేసుకోవాలి. మనం ఏమీ వాటర్ యాడ్ చేయలేదు చికెన్ వండేటప్పుడు, అయినా కూడా చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. వాటర్తో సహా ఈ చికెన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కర్రీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే మీ కారానికి తగినట్లుగా కారం వేసుకోండి. నేను 1 స్పూన్ కారం వేశాను. అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, 1 స్పూను ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. లేదంటే కొబ్బరి పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు టేస్టు కర్రీకి చాలా బాగుంటుంది. దీన్నంతటిని ఒక్కసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి బాగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ని మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే కుక్ అవుతుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఈ కర్రీకి. కేవలం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చివరగా కొత్తిమీర తరుగు చల్లుకొని మరొక 2 నిమిషాల సేపు ఉడికించుకొని ఒక్కసారి కలుపుకోవాలి. స్టవ్ ఆపేసుకున్నారంటే ఎంతో రుచిగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే నాటుకోడి కూర రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.